సార్ గతంలో 1980వ దశకం ఆ టైంలో అయోధ్య ఉద్యమం అన్నప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు రాజకీయంగా చాలా ప్రతికూలమైన వాతావరణం ఉండింది అండ్ సామాజికంగా కూడా ఇంకా అందరికీ అంత అవగాహన కూడా లేదు. బట్ రాజకీయంగా అయితే ఖచ్చితమైన ప్రతికూల పరిస్థితులు విశ్వ హిందూ పరిషత్ ఎదుర్కొంది. కానీ ఈ రోజు రాజకీయంగా కొంత పాజిటివ్ వాతావరణమే ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కేంద్రంలోనూ ఉంది. సో ఇప్పుడు రాజకీయంగా నే తీసుకోవాల్సిన నిర్ణయానికి రాజకీయ అనుకూల వాతావరణాన్ని మీరు ఎట్లా చెప్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజల నాడే రాజకీయం కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటున్నారో డైవర్ట్ అవడమే రాజకీయ నాయకులు చేయగలిగినటువంటి ఒక గొప్ప కార్యం. అంతే. ఈవేళ ప్రజలు కోరుకుంటున్నారు దేవాలయ విముక్తి. ఈవేళ నిధి సేకరణ అభియాన్లో ప్రజల ముందుకు వచ్చి 3,800 కోట్లు 3,200 కోట్ల వరకు దేవాలయానికి అందించారు అయోధ్యకి. వెంటనే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది. ఈవేళ యావత్ సమాజం ముందుకొచ్చి మా దేవాలయాలు విముక్తి చేయండి అన్నప్పుడు ఇది వెంటనే చేయడానికి రాజకీయ నాయకులు ముందుకు వస్తారు. మాకు రాజకీయ నాయకులు శత్రువులు కాదు, ప్రభుత్వాలు శత్రువులు కాదు, పోరాటం కాదు, ఇది కేవలం డిమాండ్. ఈ డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచి ఇంతమంది ప్రజలు కోరుతున్నారు అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తే పరివర్తన అనేది ప్రజాస్వామ్యంలో అది చాలా సామాన్యంగా వస్తుందని మేము భావిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప ప్రయత్నంకి శ్రీకారం చుట్టింది విశ్వ హిందూ పరిషత్. ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, అవ్వాలి, అయ్యే విధంగా నేషనల్ స్టెప్ కూడా దీంట్లో భాగస్వామ్యం ఖచ్చితంగా తీసుకుంటుంది. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి అనేది ఖచ్చితంగా జరగాల్సిన పని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఒక అద్భుతమైన కార్యక్రమం. మీ నేషనల్ హబ్ ద్వారా నేను హిందూ సమాజాన్ని కోరుతున్నాను, అందరూ కలిసి రండి, విజయవాడ చేరుకుందాం జనవరి 5ని. కలిసి మనం నినదిద్దాం, మన దీక్ష దేవాలయ రక్ష అని ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఈ మన యొక్క ఉద్దేశాన్ని తెలియజేద్దాం. ఈ చట్ట సవరణకి అందరం కూడా నడుం బిగిద్దాం. చలో విజయవాడ.